మాయాజాలంతో మెరిసిన కుబేరా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేరా సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వచ్చింది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన నటనతో ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. ధనుష్ బిచ్చగాడి పాత్రలో అద్భుత నటనతో జాతీయ అవార్డు స్థాయి ప్రదర్శనిచ్చాడు. నాగార్జున తన అనుభవంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. రష్మిక కీలక పాత్రలో ఎమోషనల్ సన్నివేశాలతో మెప్పించింది. శేఖర్ కమ్ముల రచన, దర్శకత్వం సినిమాకు ప్రాణం పోసింది. ధనవంతుడు, పేదవాడి మధ్య సంఘర్షణ చుట్టూ తిరిగే కథ సమాజంలోని ఆర్థిక అసమానతలను లోతుగా చర్చిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను ఉన్నత స్థాయికి చేర్చాయి. ఫస్ట్ హాఫ్ రేజీగా ఆకర్షణీయంగా సాగితే సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. హై ప్రొడక్షన్ వాల్యూస్, అద్భుతమైన సినిమాటోగ్రఫీతో కుబేరా పాన్ ఇండియా స్థాయి గొప్ప అనుభవాన్ని అందిస్తోంది. ఇది సినిమా ప్రియులు తప్పక చూడాల్సిన చిత్రం అని చెప్పాల్సిందే. రియల్ లైఫ్ హీరో మాట నిలబెట్టుకున్న శివకార్తికేయన్. తమిళ సినీ హీరో శివకార్తికేయన్ తన నటనతోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా నిలుస్తున్నారు. 7 ఏళ్ల క్రితం మరణించిన తమిళ రైతు నాయకుడు నెల్ జయరామన్ కుమారుడు శ్రీనివాసన్ చదువుకు ఆర్థిక సాయం చేస్తానని శివకార్తికేయన్ ఇచ్చిన మాటను ఇప్పటికీ నిలబెట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ఐ శరవణన్ తాజాగా వెల్లడించారు. శివకార్తికేయన్ గత 7 ఏళ్లుగా శ్రీనివాసన్ విద్యా ఖర్చులను భరిస్తూ ప్రతి సంవత్సరం పరీక్షల సమయంలో ఫోన్ చేసి అతని పురోగతిని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీనివాసన్ కోయంబత్తూరులోని కర్పగం కాలేజీలో చదువుతున్నాడు. రిపీట్. ఈ సాయాన్ని ఎలాంటి ప్రచారం లేకుండా చేయడం శివకార్తికేయన్ ఔన్నత్వాన్ని చాటుతోంది. ఈ విషయం ఆలస్యంగా బయటకు రావడంతో నెటిజన్లు, అభిమానులు శివకార్తికేయన్ పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. రీల్లోనే కాదు రియల్లోనూ హీరో అంటూ సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు. తెలియకుండా ఇలాంటి సహాయాలు ఇంకెన్ని చేస్తున్నాడు అని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. శివకార్తికేయన్ నిజంగా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సూర్య 45 టైటిల్ రివీల్. కరుప్పాతో మాస్ ఎంటర్టైనర్ సిద్ధం. తమిళ సినిమా సూపర్ స్టార్ సూర్య నటిస్తున్న 45వ చిత్రం సూర్య 45 టైటిల్ ఎట్టకేలకు వెల్లడైంది. ఈ చిత్రానికి కర్రుప్పు అనే టైటిల్ ఖరారైందని టీం అధికారికంగా ప్రకటించింది. ఆర్జే బాలాజీ దర్శకత్వం రూపొందుతున్న ఈ సినిమా దివ్య ఫ్యాంటసీ జోనర్లో సామాజిక సందేశంతో తెరకెక్కుతుంది. సూర్య సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటిస్తుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. కర్రుప్పు తమిళ దేవత కర్రుప్పు స్వామి నేపథ్యంలో రూపొందిన కథగా తెలుస్తోంది. ఇందులో సూర్య గ్రామీణ నేపథ్యంలో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని, ఆర్జే బాలాజీ రచనలో థియేట్రికల్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయని అభిమానులు ఆశిస్తున్నారు. దీపావళి సందర్భంగా 2025లో ఈ చిత్రం విడుదల కానుంది. సూర్య ఇటీవల రెట్రోతో సక్సెస్ అందుకున్న నేపథ్యంలో కరుప్పుపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా సాగుతున్నాయి. 8 వసంతాలు ప్రేమకు కొత్త నిర్వచనం, కానీ కథలో లోటు. 8 వసంతాలు సినిమా తాజాగా విడుదలై మొత్తానికి మిక్స్డ్ రెస్పాన్స్ అయితే దక్కించుకుంది. ఈ సినిమా హృదయాలను ఆకర్షించే భావోద్వేగ ప్రేమ కథగా రూపొందింది. ఈ చిత్రంలో క్లైమాక్స్లో భావోద్వేగ తీవ్రత, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు, ప్రత్యేకించి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. స్వచ్ఛమైన ప్రేమను చిత్రీకరించే ప్రయత్నం ప్రశంసనీయం. అయితే కథనం ఆసక్తికరంగా లేకపోవడం, ప్రధాన పాత్రల చిత్రణ బలహీనంగా ఉండటం సినిమాకు పెద్ద మైనస్. ఈ సినిమా ప్రేమికులకు కొన్ని సన్నివేశాల ద్వారా హత్తుకున్నప్పటికీ సాధారణ ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాదు. సినిమా దృశ్యాలు, సంగీతం కొంతవరకు ఆకర్షణీయంగా ఉన్నా కథా గమనంలో స్పష్టత లేకపోవడం లోటుగా నిలిచింది. మొత్తంగా 8 వసంతాలు ప్రేమను భిన్న కోణంలో చూపించే ప్రయత్నం చేసినప్పటికీ కథలో లోతు, పాత్రల బలం లేకపోవడం వల్ల అందరినీ ఆకర్షించలేకపోయింది. ప్రేమ కథలు ఇష్టపడే వారికి మాత్రం ఒకసారి చూడదగిన చిత్రం. హరిహర వీరమల్లు రిలీజ్లో ఆగని ట్విస్ట్లు, షాకిస్తున్న ఓటీటీ డీల్. హరిహర వీరమల్లు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ దశలోనే అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో కొత్త సమస్యలు తలెత్తాయి.
చిత్రం పూర్తి కాకముందే ఓటీటీ రైట్స్ భారీ ఒప్పందం కుదిరింది. మొదట 75 కోట్లకు డీల్ ఫిక్స్ అయినప్పటికీ విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఓటీటీ సంస్థ ఒప్పందాన్ని 65 కోట్లకు తగ్గించింది. ఇప్పుడు మరో 5 కోట్లు తగ్గించేందుకు పట్టుబడుతోందట. నిర్మాతలు దీనికి వ్యతిరేకిస్తుండటంతో రిలీజ్ డేట్ ఖరారు కావడం లేదు. ఈ గందరగోళం మధ్య చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు మాత్రం సినిమా త్వరగా విడుదల కావాలని కోరుకుంటున్నారు.